వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. డాలర్ డ్రీమ్స్ ఢమాల్. అవును, అమెరికా అంటే ఎగబడాల్సిన జనం ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారట. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదని ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. అమెరికా ఎడ్యుకేషన్ కోసం ఏళ్లు తరబడి ఎదురు చూసే స్టూడెంట్ల సంఖ్య భారీగా తగ్గుతోంది. అయితే దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ కారకులా అంటే కాదంటున్నాయి కొన్ని నివేదికలు. ట్రంప్ వస్తే ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగా ఊహించారో లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందో గానీ ఇటీవల ఈ పరిస్థితి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతోంది? అమెరికా విద్యార్థి వీసాల జారీలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. అయితే ఇది ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభావం అని చాలా మంది అనుకోవచ్చు. అయితే లెక్కలు చూస్తుంటే అది నిజం కాదని, దీని వెనుక ఇంకొకటేదో కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులకు ఆమోదించిన విద్యార్థి వీసాల సంఖ్య భారీగా తగ్గింది. ఇది అమెరికా ప్రభుత్వం జారీ చేసిన మొత్తం విద్యార్థి వీసాలో తగ్గింపునకు అనుగుణంగా ఉంది. ఒకవేళ ట్రంప్ ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అమెరికన్ యూనివర్సిటీలో కాలేజీలో చదువుకోవాలని భారతీయ విద్యార్థుల కళ మరింత అస్పష్టంగా మారుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత వలస నియంత్రణ చర్యలు ఉంటాయని ముందు నుండి ఊహాగానాలు లేకపోలేదు. అయితే ఈ ఏడాది జనవరిలో ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి చాలా కాలం ముందు నుండి F1 విద్యార్థి వీసాలు ఆమోదించడంలో తగ్గుదల ప్రారంభమైందని డేటా చెబుతోంది. భారతీయులకు ఆమోదించిన విద్యార్థి వీసాల సంఖ్య 2018 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 42,000 నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో 86,000కు పెరిగాయి. అయినప్పటికీ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డేటా ప్రకారం 2023లో ఆమోదించిన 1.31 లక్షల విద్యార్థి వీసాలు 2022లో 1.15 లక్షలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంటాయి. ఇక కోవిడ్ లాక్డౌన్ కారణంగా 2020లో భారీ తగ్గుదల నుండి పెరుగుతున్న యుఎస్ లో విద్యార్థి వీసాల దరఖాస్తు కూడా 2023 మరియు 2024 మధ్య తగ్గుదల చూసింది. నిజానికి F1 వీసా కార్యక్రమం అంతర్జాతీయ విద్యార్థులు యుఎస్ లో గుర్తింపు పొందిన కాలేజీ యూనివర్సిటీలో చదువుకోవడం కోసం జారీ చేస్తారు. ఇది నాన్ ఇమిగ్రేషన్ వీసా, అంటే ఇది కేవలం చదువుకోవడం కోసం తాత్కాలికంగా అమెరికాలో ఉండడానికి అనుమతిస్తుంది. అయితే 90% కంటే ఎక్కువ విదేశీ విద్యార్థులు ఈ F1 వీసాలు పొందుతారు. కానీ M1 వీసా దీనికి భిన్నంగా ఉంటుంది. కమ్యూనిటీ కాలేజీలు, వొకేషనల్ స్కూళ్లు, బిజినెస్ స్కూళ్లు వంటి సంస్థల్లో వృత్తి, విద్యేతర కోర్సులను అభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులకు M1 వీసాలిస్తారు. కాగా ఇటీవల ఈ రెండు వీసాల్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. నవంబర్ 2024లో జరిగిన క్రిస్టోన్ ఎడ్యుకేషన్ గ్రూప్ సర్వే ప్రకారం ట్రంప్ విధానాలు, రాజకీయ సిద్ధాంతాల వల్ల విదేశీ విద్యార్థులకు అమెరికాపై ఆకర్షణ తగ్గిందనే అభిప్రాయం కూడా లేకపోలేదు. వివిధ దేశాల నుండి 42% మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఇష్టపడడం లేదని ఈ సర్వే వెల్లడిస్తోంది. ఈ కారణంగానే గత 10 సంవత్సరాల్లో పలు దేశాల్లో యుఎస్ విద్యార్థి వీసాలు తగ్గాయని అంటున్నారు. 2014 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 5.95 లక్షల మంది F1 వీసాకు ఆమోదం పొందగా 1.73 లక్షల వీసాలను తిరస్కరించారు. ఇక 2023 నాటికి ఈ ఆమోదం 4.45 లక్షలకు తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే వీసా తిరస్కరణలు 2.53 లక్షలకు పెరిగినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డేటా తెలిపింది. ఇక మరో విశ్లేషణ ప్రకారం 2014, 2024 మధ్య అంతర్జాతీయ విద్యార్థులకు F1 వీసా ఆమోదాల్లో 41% తగ్గుదల కనిపిస్తోంది. అమెరికాకు వీసాలకు తగ్గుతున్న ఈ ధోరణి 2023, 2024 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగింది. F1 వీసాల కోసం అంతర్జాతీయ విద్యార్థులు మొత్తం 6.79 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో 2.79 లక్షలు అంటే 41% తిరస్కరించబడ్డాయి. 4 లక్షల వీసాలకు మాత్రమే ఆమోదం వచ్చింది. ఇక 2014 ఆర్థిక సంవత్సరంలో F1 వీసా ఆమోదం రేటు 77.48%గా ఉండగా 2023, 24 నాటికి ఇది సుమారు 58.9%కి పడిపోయింది. అంటే ఇది 18.58% పాయింట్ల తగ్గుదలను చూపిస్తోంది. అలాగే F1 వీసా ఆమోదాలు, తిరస్కరణకు సంబంధించి దేశాల వారీగా స్పష్టమైన డేటా లేనప్పటికీ డిసెంబర్ 2024 నాటి మీడియా నివేదికల ప్రకారం 2023తో పోలిస్తే 2024 మొదటి 9 నెలల్లో భారతీయుల F1 విద్యార్థి వీసాల్లో 38% తగ్గుదల కనిపించింది.
అయితే అమెరికా కోసం విద్యార్థి వీసాలు పొందడంలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు అమెరికాలో ఎవరు పవర్లో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా ఉన్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. అయితే అమెరికాలో చదవాలనుకునే విద్యార్థుల ఆలోచనల్లో మార్పు వస్తుందా లేదంటే మరేదైనా కారణం ఉందా అంటే యునైటెడ్ స్టేట్స్ లో చదువుకోవాలని చాలా మందికి ఆశ ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల్లో వీసా ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అమెరికాను గ్రేట్గా మారుస్తానన్న ట్రంప్ విదేశీయులను విసిగించేస్తారనే టాక్ అమెరికా ఎన్నికల ముందు నుండే మొదలైంది. అందుకే అమెరికాకు వెళ్దామనుకునే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే పలు నివేదికల్లో వచ్చిన లెక్కలు చూస్తుంటే ఇందులో ట్రంప్ పాత్ర పెద్దగా లేదన్నది అర్థమవుతుంది. మొత్తంగా విదేశాలకు వెళ్లి చదవాలనే ఆలోచనే తగ్గినట్లుగా కనిపిస్తుంది. అయితే కొన్ని దేశాలకు గతం కంటే ఎక్కువగా భారతీయ విద్యార్థులు వెళ్తున్నట్లుగా డేటా చెబుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం అమెరికాలోని యూనివర్సిటీలకు కాలేజీలకు ఆందోళన కలిగించే విషయమని కొందరి అభిప్రాయం. 2009 తర్వాత మొదటిసారిగా 2024లో అమెరికా వెళ్లాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారత్ చైనాను అధిగమించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రచురించిన 2023-24 ఓపెన్ డోర్స్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇంతగా భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లాలని అనుకుంటున్నప్పటికీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి నెలల ముందే 2023లోని భారతీయ విద్యార్థుల F1 వీసాల తిరస్కరణ రేటు పెరిగింది. అంటే భారతీయ విద్యార్థులకు వీసాలు ఇవ్వడమే తగ్గింది. 2018-2023 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతీయ విద్యార్థుల F1 వీసాల ఆమోద రేటు 65.03% నుండి 63.74కి తగ్గగా తిరస్కరణ రేటు 34.97% నుండి 36.26%కి పెరిగింది. ఇక 2023 ముగిసినప్పటి నుండి కూడా భారతీయ విద్యార్థులకు F1 వీసాల ఆమోదాల్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. అక్టోబర్ 2023 నుండి జనవరి 2024 వరకున్న గణాంకాలు మునుపటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తగ్గుదలను చూపిస్తున్నాయి. అలాగే 2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి భారతీయ విద్యార్థులకు F1 వీసా ఆమోదాలు అక్టోబర్ 2024లో 581, నవంబర్ 2024లో 4511, డిసెంబర్ 2024లో 7630, జనవరి 2025లో 1167గా నమోదయ్యాయి. అలాగే 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో ఆమోదించిన మొత్తం F1 విద్యార్థి వీసాలు 2024 ఆర్థిక సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. కారణం జనవరిలో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసలపై కఠినమైన వైఖరి మరింత భయాన్ని పెంచింది. అయితే F1 విద్యార్థి వీసాల ఆమోదాల క్షీణతకు ట్రంప్ విధానాలు కారణం కాదు. జో బైడెన్ హయాంలోని అంతర్జాతీయ విద్యార్థులకు మంజూరు చేస్తున్న F1 వీసాల సంఖ్య తగ్గడం ప్రారంభమైందనేది డేటా చెబుతున్న వాస్తవం. భారత ప్రభుత్వ డేటా ప్రకారం నిజానికి 2024లో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 15% తగ్గింది. ఇక తమ చదువుల కోసం కెనడాను ఎంచుకునే విద్యార్థుల్లో కూడా అధిక సంఖ్యలో 41% తగ్గుదల కనిపించింది. అయితే దీనికి విరుద్ధంగా 2023తో పోలిస్తే రష్యాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 33.7% పెరిగినట్లు డేటా చెబుతోంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి చెందిన లోక్సభ సభ్యుడు మహమ్మద్ బషీర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మార్చి 11న కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ బడ్జెట్ సమావేశంలో ఈ లెక్కలు చెప్పారు. డేటా ప్రకారం 2022లో 7,50,365 మంది భారతీయులు విదేశాల్లో చదువుతున్నారు. ఇది 2023లో 8,92,989కి పెరిగింది. ఇక 2024లో ఈ సంఖ్య 7,59,064 తగ్గింది. అంటే దాదాపు 15% తగ్గుదలను చూపిస్తోంది. ఇక ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. అమెరికాకు 2023లో 2,04,473 వెళ్తే 2024లో 2,04,058 వెళ్లారు. అంటే 12.9% తగ్గుదల ఉంది.
అయితే ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్ కు 2023లో 136,921 నుండి 2024లో 27.7%తో 98,890కి తగ్గింది. ఇక్కడ కఠినమైన వీసా నియమాలు, పోస్ట్ స్టడీ వర్క్ విధానంలో మార్పుల వల్ల కావచ్చనే అభిప్రాయం ఉంది. ఇకపోతే ఆస్ట్రేలియాలో కూడా 2023లో 78,093 మంది నుండి 2024లో 68,572కి తగ్గింది. అంటే ఇక్కడ 12% తగ్గుదల ఉంది. ఈ దేశంలో అధిక వీసా ఫీజు, కఠినమైన ఎంట్రీ నీడ్స్, రెసిడెంట్ స్టేటస్ వంటి ఆందోళనలున్నాయి. అలాగే చైనా విషయంలో 2023లో 7,279 మంది భారతీయ విద్యార్థులు వెళ్లగా 2024లో 4,978 మంది మాత్రమే వెళ్లారు. అయితే ఇవి కాకుండా కొన్ని దేశాలు భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్ ఉన్నాయి. ఈ దేశాలకు ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు వెళ్తున్నారు. రష్యా విషయానికొస్తే 2022లో 19,784గా ఉన్న సంఖ్య 2023లో 23,503కి పెరిగింది. ఇక 2024లో 31,444కి చేరుకుంది. అలాగే ఫ్రాన్స్ కోసం 2022లో 6,406గా ఉన్న సంఖ్య 2023లో 7,484, 2024లో 8,536కి పెరిగింది. మరోవైపు జర్మనీలో చదువుకోవడానికి వెళ్లిన వారి సంఖ్య 2022లో 20,684గా ఉంటే 2023లో 23,296, 2024వ సంవత్సరంలో 34,702కు పెరిగింది. ఇక న్యూజిలాండ్కి వెళ్లిన భారతీయ విద్యార్థులు 2022లో 1,605 కాగా 2024లో 7,297కి పెరిగింది. ఈ మధ్యలో ఫిలిపియన్స్ లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. అంటే ఓవరాల్ గా చూస్తే భారతీయ విద్యార్థులకు విదేశాల్లో చదివి ఆసక్తి తగ్గాయనే అభిప్రాయాలున్నాయి. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ న్యూస్.